ఫ్రెండ్స్, తినేటప్పుడు మాట్లాడకుండా తినమని ఎందుకు చెప్తారో తెలుసా? కొన్నిసార్లు తినేటప్పుడు పొలమారుతూ ఉంటాం. దీనికి కారణం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మన గొంతు భాగంలో ఎగ్జాక్ట్గా నాలుగు వెనుక భాగంలో ఉండే ప్రదేశాన్ని ఫారెనిక్స్ అంటాం. ఈ ఫారెనిక్స్ దగ్గర రెండు గొట్టాలాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇందులో ఒక ట్యూబ్ని ఆహార నాళం అంటాం. ఇది స్టమక్కి కనెక్ట్ అయి ఉంటుంది. రెండోది ట్రాకియా అంటాం. ఇది ఊపిరితిత్తులకు కనెక్ట్ అయి ఉంటుంది. సో ఫారెనిక్స్లోకి ముక్కు రంధ్రాల ద్వారా పీల్చిన గాలి, నోటి ద్వారా తిన్న ఆహారం ఫారెనిక్స్ దగ్గర కలుస్తాయి. ఇక్కడ నుండి ఆహార నాళంలోకి, గాలి ట్రాకియాలోనికి జాగ్రత్తగా పంపించడానికి ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటి కంట్రోల్ అవసరం. ఇక్కడ ఒక మూత లాంటి ఎపిగ్లోటిస్ ఈ ట్రాఫిక్ని హ్యాండిల్ చేస్తుంది. మనం తిన్న ఆహారాన్ని మింగినప్పుడు ఈ ఎపిగ్లోటిస్ ఆహారం ట్రాకియాలోనికి ప్రవేశించకుండా ట్రాకియాని క్లోజ్ చేస్తుంది. కాబట్టి ఆహారం సేఫ్గా ఆహార నాళంలోనికి వెళ్ళిపోతుంది. మిగతా టైంలో గాలి ట్రాకియాలోనికి వెళ్ళడానికి వీలుగా ఎపిగ్లోటిస్ పైకి తెరుచుకుని ఉంటుంది. అండ్ ఈ ఎపిగ్లోటిస్ బ్రెయిన్ కంట్రోల్లో పనిచేస్తుంది. తిన్నప్పుడు మాట్లాడితే ఎపిగ్లోటిస్ ఓపెన్గా ఉంటుంది కాబట్టి నోటిలో ఉన్న ఆహారం ట్రాకియాలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇలా జరిగినప్పుడు లంగ్స్ లోపల నుండి గాలి ఫోర్స్గా రావడం వల్ల ట్రాకియాలోనికి వచ్చిన ఆహారం బయటికి నెట్టబడుతుంది. ఇలాంటప్పుడే మనం పొలమారుతాం. సో అందుకే తినేటప్పుడు మాట్లాడడం లేదా ఏదో ఆలోచిస్తూ తినడం కానీ చేయకూడదు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఒకరి ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.